బ్రేకింగ్ న్యూస్ అబ్దుల్లాపూర్ మెత్ బ్రిలియంట్ కాలేజ్ చోరీ కేసులో దర్యాప్తు స్పీడప్ అయింది. ₹1 కోటి చోరీ చేసింది ఒక్కడే అని, అది కూడా బత్తుల ప్రభాకర్ గా అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. హార్డ్ డిస్క్ కూడా మాయం కావడంతో ప్లాన్ ప్రకారమే చోరీ జరిగింది అంటున్నారు. కాలేజ్ చుట్టూ ఉన్న సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నారు. గతంలో అనేక కేసులు అరెస్ట్ అయిన బత్తుల ప్రభాకర్ కొద్ది రోజుల క్రితం నుంచి జైలు నుంచి తప్పించుకుని పరారీలో ఉన్నాడు. బ్రిలియంట్ కాలేజ్ చోరీ కేసుకు సంబంధించి బత్తుల ప్రభాకర్ పేరు వినిపిస్తోంది. అతను గొతకందకొలంగా అటు జైలు నుంచి తప్పించుకొని పరారీలో ఉన్నాడు. అతడే ఈ దొంగతనం చేసినట్టు కూడా పోలీసులు నిర్ధారణకు వచ్చినట్టు తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాత అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సుజాత, చెప్పండి, బత్తుల ప్రభాకర్ ఈ దొంగతనం చేసినట్టు కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే అందుకు సంబంధించిన తాజా అప్డేట్స్ ఏంటి? బ్రిలియంట్ కాలేజ్ చోరీ కేసులో బత్తుల ప్రభాకర్ అయి ఉండొచ్చని అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీనికి ప్రధాన కారణంగా అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలు 200కి పైగానే ఉన్నాయి. హార్డ్ డిస్క్ని మాయం చేశారు. అయితే ఒక సీసీ కెమెరాలో కంప్లీట్గా మాస్క్, చేతికి గ్లౌజెస్ పెట్టుకొని యాస్టీస్గా గతంలో అనేక కాలేజెస్లో దొంగతనానికి పాల్పడినటువంటి బత్తుల ప్రభాకర్ లాగే ఉండడంతోనే ఈ అనుమానానికి మరింత బలం చేకూరింది. పోలీసులు కూడా ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి సీసీ కెమెరాల ఫుటేజ్ని పరిశీలిస్తున్నారు. కాలేజ్కి సంబంధించి మొత్తం 3 బిల్డింగ్స్ ఉంటాయి. కాలేజీ, 2 కాలేజెస్ బిల్డింగు, ఒక స్కూల్ బిల్డింగ్ ఉంటుంది. ఏదైతే స్కూల్ బిల్డింగ్లో ఉన్నటువంటి సెక్షన్లో ఉన్నటువంటి లాకర్ని బ్రేక్ చేసి అందులో ఉన్నటువంటి ₹1 కోటి నగదుని తీసుకువెళ్లారు అని అంటే ఖచ్చితంగా ఈ దొంగతనం చేయడానికి వచ్చినటువంటి వ్యక్తి బత్తుల ప్రభాకర్ అయి ఉండొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా లోపలికి వెళ్ళడానికి యాక్సెసిబిలిటీ లేకపోగా కరెక్ట్గా ఎక్కడైతే లాకర్ ఉందో ఆ లాకర్ వరకు వెళ్ళారు అని అంటే ప్లాన్ ప్రకారమే గతంలో అతను చేసినటువంటి చాలా వరకు ఇంజనీరింగ్ కాలేజెస్లో చోరీలు యాస్టీస్గా జరగడము, ఇక్కడ కూడా అదే విధంగా జరగడంతోనే బత్తుల ప్రభాకర్ అయి ఉండొచ్చు అని చెప్పేసి అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు అక్కడ ఉన్నటువంటి ఒక్క సీసీ కెమెరాలో రికార్డ్ అయినటువంటి విజువల్ ఆధారంగానే ఈ కేసుని దర్యాప్తు చేస్తున్నారు. ఆ బ్రిలియంట్ కాలేజ్కి వెళ్ళేటువంటి రూట్స్లో ఉన్నటువంటి అన్ని సీసీ కెమెరాలను, ఎందుకంటే ఆ కాలేజ్ అబ్దుల్లాపూర్ మెట్కి చాలా చివరి ప్రాంతంలో ఉంటుంది, చుట్టూ కూడా అటవీ ప్రాంతంగా ఉంటుంది కాబట్టి అక్కడ ఎక్కడ సీసీ కెమెరాలు ఉండవు. తను లోపల నుంచి వెళ్ళేటువంటి మార్గంతో పాటు బయటకు వచ్చేటువంటి దారి ఏదైతే ఉందో ఆ దారుల్లో ఉన్నటువంటి సీసీ కెమెరాల ఆధారంగానే ఈ కేసుని దర్యాప్తు చేస్తున్నారు. ఒకవైపు కేవలం అబ్దుల్లాపూర్ మెట్ వరకే కాకుండా గతంలో ఎక్కడెక్కడ చోరీలు జరిగాయో ఆ కాలేజెస్కి సంబంధించినటువంటి దగ్గర కూడా పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. ఇప్పటికే ఒకవేళ బత్తుల ప్రభాకర్ అయి ఉంటే మాత్రము గతంలోనే తనని సైదాబాద్ వాళ్ళు కూడా పోలీసులు తనని అదుపులోకి తీసుకొని ఏపీ పోలీసులు, అంటే తన ఏపీకి చెందిన వ్యక్తి కావడం, ఎక్కువ కేసులు నమోదు అవడంతో వాళ్ళకి అప్పచెప్పినటువంటి టైంలోనే తనని రిమాండ్కి తరలిస్తున్నటువంటి ఆ టైంలో తను పారిపోయాడు. అప్పటి నుంచి పోలీసులు చాలా వరకు తన కోసం అటు తెలంగాణ కావచ్చు, అదేవిధంగా ఏపీలో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ కేసు మరొకసారి తెర మీదకి రావడం వల్ల బత్తుల ప్రభాకర్ అయి ఉండొచ్చు అని చెప్పేసి అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్టే నిన్న అక్కడ కాలేజ్ పరిధిలోకి వెళ్ళినటువంటి టైంలో కూడా చుట్టూ ఒకసారి అబ్జర్వేషన్ చేస్తే 3 బిల్డింగులకి సంబంధించి ఎంట్రన్స్ అయ్యేటువంటి చోట 2 బిల్డింగుల సీసీ కెమెరాలు ఉన్నాయి. తను ఎక్కడైతే చోరీకి పాల్పడ్డాడో ఆ బిల్డింగ్ దగ్గర సీసీ కెమెరాలు లేకపోవడం వల్ల ఒకవేళ ఆ సీసీ కెమెరాలను ముందుగానే తొలగించి ఆ తర్వాత తను లోపలికి ఎంటర్ అయ్యాడు. ఒక్కడే అంత దర్జాగా లోపలికి వెళ్ళి దొంగతనం చేసి బయటకు వచ్చేటువంటి టైంలో అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ కానీ ఎవ్వరూ అక్కడ తనని ఐడెంటిఫై చేయలేకపోవడానికి ప్రధాన కారణము ఎంట్రన్స్ ఒక గేటు ఉంటుంది, బ్యాక్ సైడ్ బిల్డింగ్ బ్యాక్ సైడ్ అంతా ఫారెస్ట్లా ఉంటుంది, అక్కడ నుంచి ఎవరైనా సరే లోపలికి రావచ్చు. కానీ ఎక్కడైతే దొంగతనం జరిగినటువంటి బ్లాక్ ఉందో ఆ బ్లాక్ దగ్గర సెక్యూరిటీ 24/7 ఉంటారు. అయినా కూడా తను గేట్ లోపల నుంచి కాకుండా వెనక భాగం నుంచి ఎక్కడి నుంచి వెళ్ళాడు అనేది పెద్ద ప్రశ్నగా మారింది. వెనక సీసీ కెమెరాలు లేకపోవడం, ముందున్నటువంటి సీసీ కెమెరాలని తొలగించడము, ఇదంతా ప్లాన్ ప్రకారమే ముందే నిఘా పెట్టుకొని లోపల చోరీ జరుగుండొచ్చు అని చెప్తున్నారు. కానీ ₹1 కోటి పోయాయి అని చెప్పేసి అటు మేనేజ్మెంట్ చెప్తుంది. పోలీసులు ఎవరు తీశారు అనేది ఇంకా క్లారిటీ రాలేదు. ఉన్నటువంటి ఒక్క సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగానే కేసుని పరిశీలిస్తున్నాము. చుట్టుపక్కల ఉన్నటువంటి సీసీ కెమెరాలు ఎక్కడ అనేది నమోదు అవ్వలేదు. 200 కెమెరాలు ఉన్నప్పటికీ ఆ హార్డ్ డిస్క్ అని కూడా చోరీ చేశారు అని చెప్పేసి పోలీసుల వర్షన్ చెప్తున్నారు. ప్రస్తుతం
సుజాత, దొంగతనం మానవాళ్ళు కనుక గమనించినట్లయితే గతంలో కూడా బత్తుల ప్రభాకర్ ఈ విధంగానే దొంగతనం చేసేవాడు. ఒక ఆధారం కూడా లేకుండా ఎక్కడ కూడా అతను కనీసం సెల్ ఫోన్ కూడా యూజ్ చేయడు. ఎందుకంటే ట్రేస్ చేసి తన ఆచూకీ కనుక్కుంటారు కాబట్టి ఒక ఫోన్ కూడా యూజ్ చేయకుండా చాలా చాకచక్యంగా బత్తుల ప్రభాకర్ దొంగతనాలు చేస్తూ ఉంటారు. మరి ₹1,00,00,000 ఒక వ్యక్తే చేశాడు అంటే కన్ఫర్మ్ గా బత్తుల ప్రభాకరే అయి ఉంటుంది అని కూడా పలు అనుమానాలు వ్యక్తమవుతున్న పరిస్థితి. అందుకు సంబంధించి పోలీసులు ఏమంటున్నారు? ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు ఎంత మేర స్పీడప్ చేశారు? ఎగ్జాక్ట్లీ ప్రస్తున్న, ఎందుకంటే ఆ కాలేజ్కి ఎంటర్ అయ్యే దగ్గర నుంచి లోపల వరకు కంప్లీట్గా సెక్యూరిటీ 24/7 ఉంటారు. లోపలికి వెళ్ళేటువంటి టైంలో కూడా ఏ బ్లాక్లో మనీ ఉంది, ఏ బిల్డింగ్లో మనీ ఉంది, ఎక్కడ ఉంది అని ఐడెంటిఫై చేయడానికే కనీసము అక్కడ చాలా టైం పడుతుంది. కానీ డైరెక్ట్గా వెళ్ళి ఆ లాకర్ని బ్రేక్ చేసి డబ్బులు తీసుకువెళ్ళాడు అని అంటే గతంలో బత్తుల ప్రభాకర్ చాలా ఇంజనీరింగ్ కాలేజ్ని టార్గెట్గా చేసుకొని దొంగతనం చేశాడు. ఆ టైంలో కూడా ఎక్కడ తన ఆనవాళ్ళు మీరు అన్నట్టుగా సెల్ ఫోన్ యూస్ చేస్తే ఎక్కడ ట్రాక్ అవుతుందో అని చెప్పేసి ఎలాంటి మొబైల్స్ కూడా యూజ్ చేయకుండా వెళ్ళి దొంగతనాలు చేసి దర్జాగా బయటికి వెళ్ళిపోయి ఆ మనీతో ఎంజాయ్ చేశాడు. ఆ టైంలోనే తను కొన్ని ప్లాన్ ప్రకారం అంటే ఎన్ని ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎలా దొంగతనాలకి చేస్తే మనం దొరకకుండా ఉంటాము, ఇలాంటి కంప్లీట్ ప్లానింగ్ తన దగ్గర ముందే ఉంది కాబట్టి తనే ఖచ్చితంగా లోపలికి వెళ్ళి దొంగతనానికి పాల్పడి ఉంటాడు అని చెప్పేసి ఈ వర్షంలో పోలీసులు అనుమానిస్తున్నారు. ఒకవేళ బయట వ్యక్తులు వెళ్ళాలి అంటే ముందుగా రెక్కి నిర్వహించాలి, ఆ తర్వాత లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళి ఒక్కరే ఆ దొంగతనానికి పాల్పడాలన్నా అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల వరకు చాలా వరకు టఫ్గానే ఉంటుంది. అలాంటిది ఎలాంటి కష్టం లేకుండా డైరెక్ట్గా లోపలికి వెళ్ళి డబ్బులు తీసుకొని పారిపోయి ఇప్పటి వరకు పోలీసులకి చిక్కలేదు అని అంటే అది కేవలం బత్తుల ప్రభాకర్ చేసుంటాడు అని చెప్పేసి అనుమానం కొంతమేరకు బలపడడానికి ఇది ఒక ప్రధాన కారణంగా చెప్పవచ్చు. తను గతంలో చేసిన ఏ ఇంజనీరింగ్ కాలేజ్లో కూడా తను చేసినటువంటి దొంగతనాలు బయటపడలేదు. అప్పుడే తను కొన్ని లిస్ట్ని ప్రిపేర్ చేసుకొని ఆయా కాలేజీలు మళ్ళీ టార్గెట్గా చేసుకొని ఉండొచ్చు అని చెప్పి కూడా ఒకవైపు వినిపిస్తుంది. ఓకే, రైట్ సుజాత, థ్యాంక్ యూ. మొత్తంగా బ్రిలియంట్ కాలేజ్లో దొంగతనం చేసింది ఎవరు అన్న దానికి సంబంధించి కూడా పోలీసులు దర్యాప్తు అయితే వేగవంతం చేశారు. మరోవైపు ఈ దొంగతనానికి సంబంధించి కూడా బత్తుల ప్రభాకరే చేసినట్టు కూడా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఎక్కడ కూడా ఏ ఆచూకీ లేదు. ₹1,00,00,000 దొంగతనం ఒక వ్యక్తి చేయడం అనేది అంత ఆషామాషి పని కాదు కాబట్టి మోస్ట్ వాంటెడ్గా ఉన్న బత్తుల ప్రభాకరే ఈ విధంగా దొంగతనం చేశారంటూ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరి ఎవరు చేశారు అన్న దానికి సంబంధించి పోలీసుల దర్యాప్తులో నిజానిజాలు తెలనున్నాయి.